నువ్వేమో నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు, నువ్వేమో కేసీఆర్ కొడుకని లీడర్ అయినావు. మా ఆయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. ఎట్లయినా నేను 5 సార్లు ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీగా, నువ్వు మొన్న నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను ఒక్క గంట కూడా ప్రచారం చేయలే. 60,000 మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి. నువ్వు సిరిసిల్లలో 10,000 కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా, 6,000 మైనస్ ఎందుకు వచ్చింది? 6,000 బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది? బీజేపీతో కుమ్మకైనావా, లేకపోతే ప్రజలు నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసినా? అందుకనే నీ కెపాసిటీ కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు తీసుకునే నైతిక హక్కు లేదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే నీతి నిజాయితీకి మారు పేరు. 30 ఏళ్ళలో ఒక్కసారి నా పేరు వచ్చింది. నాది ఎక్కడైనా కబ్జాలు చేసి నువ్వు దోసుకున్నాను. నువ్వు ఫార్ములా రేసు, ఈ రేసు గుర్రాలు, బిల్లర్ల గుర్రాలు, ధరణి మీద 2-3 లక్షల కోట్లకి వెళ్తుంది. నీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయటపడితే ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లను పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా? అవినీతి మరకున్నదా? పదవిని 3 ఏళ్ళ పదవి వదిలిపెట్టుకున్నాన్ని మీ నాయనలాగా రాజీనామా చేయ, బై ఎలక్షను, కలెక్షను, రీ ఎలక్షను, బై ఎలక్షన్. నేను రాజీనామా చేసినంటే మళ్ళీ చెప్పిన, ఆ రోజు చెప్పిన, గవర్నర్ ఇంటి ముందర చెప్పిన, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటిదాకా మంత్రి పదవి తీసుకున్నా. అందుకనే ఆ బచ్చగాల గురించి మాట్లాడకు. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ నువ్వు మీ బావ కలిసి మీ నాయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు, బడ్జెట్ సెషన్కి అడుగు. రాకుంటే నువ్వు హరీష్ రావు కొట్టుకుంటున్నావు, కత్తులు పెట్టుకొని కొడుచుకుంటున్నావు, నాకు కావాలని. ఆయన ఎట్లా వస్తట్టు లేడు. మా ముఖ్యమంత్రి గారు మొన్న బాగా చెప్పిండు, కొడంగల సర్పంచ్ 4 రోజులు ఊళ్ళలోకి రాకపోతే తర్వాత వస్తే రాళ్ళ తీసుకొని ఎడబడతారు సర్పంచ్ ఎమ్మడి. ప్రతిపక్ష నాయకుడు 13 నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి? అవసరం ఆయనకు ఆ పోస్టు? నువ్వు మీ బావ తీసుకొని కొట్లాడు, అప్పుడు మీకు సమాధానం చెప్తావు. నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు డిప్యూటీ లీడర్ కాదు, నీకు కార్యవర్గం లేదు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం లేని కేటీఆర్ జూనియరు వాళ్ళ ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యే, ఆయనకు నేను సమాధానం చెప్పా. కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి సొరంగ మార్గం ఎందుకు పూర్తి చేయలేదు ఆయన అడగను. గన్నమల్ల టెండర్ పిలిచి ఆలేరు బాగుపడితే చూడలేక క్యాన్సర్ ఎందుకు చేసినావు? 50 టీఎంసీలో మల్లాండ సాగర్ 15,000 కట్టికి కమిషన్ తిని ఎందుకు ఆలేరుకు భువనగిరికి నీళ్ళు చేయలేదు? మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు, ఇవాళ మీరు చేస్తారంటే దాన్ని అడ్డుకుంటున్నారు.